గాయం చిన్నదే కానీ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. హీమోఫిలియా, వాన్ విల్లీబ్రాండ్ డిసీజ్ అండ్ ప్లేట్లెట్ సమస్యలు ఉన్న పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు ఎటువంటి యాక్షన్ వెంటనే తీసుకోవాలి? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ అనురూప, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అంకురా హాస్పిటల్, విజయవాడ. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఎలాంటి ట్రీట్మెంట్ బెనిఫిషియల్? విల్ డిస్కస్ విత్ డాక్టర్ శ్రావణి. హాయ్ డాక్టర్ అనురూప, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి డిస్కస్డ్. హాయ్, నేను డాక్టర్ శ్రావణి, పిల్లల బ్లడ్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విజయవాడ. ప్రతి గాయానికి మనం భయపడాలా? అన్ని గాయాలకి భయపడాల్సిన అవసరం లేదు, అయితే క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళలో ఇంటర్నల్ బ్లీడింగ్, జాయింట్లో బ్లీడింగ్ కానీ, కండరంలో బ్లీడింగ్ కానీ, పొట్ట లోపల బ్లీడింగ్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డిలేడ్ బ్లీడింగ్ అంటే దెబ్బ తగిలిన 2 to 3 days వరకు వీళ్ళకి న్యూ బ్లీడ్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో జాయింట్కి కానీ, పొట్టకి కానీ, తలకి కానీ గాయం అయినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించడం అనేది ఇంపార్టెంట్. దెబ్బ తగిలినప్పుడు పేరెంట్స్ ఇమీడియట్గా ఇంట్లో ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, కంగారు పడకూడదు. మోకాలికి గాయమైనా, మోచేయికి గాయమైనా, కముక దెబ్బలు తగిలినా ఆ ప్లేస్లో ఐస్ అనేది అప్లై చేయాలి. రక్తస్రావం అవుతుంటే దెబ్బ తగిలిన చోట ప్రెషర్ అప్లై చేయాలి. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ బేబీకి ఉన్న కండిషన్ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి బ్లడ్ ప్రోడక్ట్ అనేది ఎక్కించుకోవాలి. తలకి గాయమైనప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయొచ్చా? తలకు గాయమైతే ఈ పిల్లల్లో వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఇమ్మీడియట్గా కూడా ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డిలేడ్ బ్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇమ్మీడియట్గా బ్లడ్ ప్రోడక్ట్ వేయించుకొని 2 to 3 days ఆ లెవెల్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లీడింగ్ డిజార్డర్స్లో అనేక రకాలైన బ్లడ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరిలో ఏ బ్లడ్ ప్రోడక్ట్ మోర్ బెనిఫిషియల్? ఎస్, ట్రూ, చాలా రకాల బ్లడ్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ లైఫ్ లాంగ్ కండిషన్స్. సో ఏ బ్లీడింగ్ డిజార్డర్కి ఏదైతే స్పెసిఫిక్ ఫ్యాక్టరో అది ఇవ్వటం ఇంపార్టెంట్. బ్లాంకెట్గా ఎఫ్ఎఫ్పి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వీళ్ళలో లాంగ్ టర్మ్లో యాంటీబాడీస్ ఫామ్ అవ్వటము, రియాక్షన్స్ రావటము ఎక్కువగా ఉంటుంది. సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.